మరణం లేకుండా ఉండే స్థితిని పొందితే దాన్ని అమరత్వం అనాలి. జన్మ ఎత్తకుండా ఉండే నిత్య స్థితిని మోక్షం అన్నారు. ఇక జన్మ ఉండదు, భగవంతుల్లో లీనమైపోతాడు. పుట్టినటువంటి జీవి మరణం లేకుండా బ్రతకడం ఒక ఎత్తు అయితే, అసలు పుట్టుకే లేకుండా బ్రహ్మస్థితిలో నిలబడటం మరొక ఎత్తు. మొదటి మార్గానికి ఫలం స్వర్గం అయితే, రెండవ ప్రస్థానానికి ఫలం బ్రహ్మత్వం. ఈ రెండు రకాల సాధనలో మొదటిది సామాన్యంగా కర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళకి లభ్యమవుతూ ఉంటుంది. జ్ఞాన మార్గం అనుసరించే వాళ్ళకి బ్రహ్మానంద స్థితి వాళ్ళకి గమ్యం అవుతుంది. భక్తి మార్గ ప్రస్థానంలో ఉభయ సిద్ధులకు అవకాశం ఉంది. మహాభారతం ఈ మూడు మార్గాలను ముచ్చటగా మేళవించింది. ఆ సమన్వయానికి పాండవులు ఆదర్శమైనటువంటి ఉదాహరణలు. అయితే వాళ్ళు ప్రధానంగా ధర్మ కర్మ మార్గాలలో నడిచారు. దానికి పోషకంగా భక్తిని జ్ఞానాన్ని వాళ్ళు పొందుపరుచుకున్నారు. యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినటువంటి దక్షుడు జ్ఞాని అయినటువంటి ధర్మరాజు. ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాడు ధర్మరాజు ఒక్కడే అని కురుసభలో భీష్ముడు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. ధర్మరాజు ధర్మ తరువు లాంటి వాడని శ్రీకృష్ణుడి చేత కీర్తింపబడ్డాడు. పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానానికి అంతటికీ ఆచరణ రూపమైనటువంటి ఆదర్శ ఉదాహరణంగా నిలబడ్డవాడు ఎవరంటే ధర్మరాజు. అతడు వస్తుతః జ్ఞాని, సాక్షాత్తు ధర్ముడి యొక్క అవతారం ఆయన. ఏకాగ్ర చిత్తంతో స్మరించి ధ్యానించి తపించి యముడు, సూర్యుడు, అగ్ని, ఇంద్రాది దేవతలను సుముఖులుగా చేసుకున్నటువంటి ఉత్తమమైనటువంటి భక్త శిఖామణి ధర్మరాజు. అయితే అంతటి జ్ఞానాన్ని, అంతటి భక్తిని ఆచరణలో ప్రదర్శించి చూపడమే ఆయన యొక్క ధ్యేయం. ధర్మరాజు జీవితంలో కర్మకు వన్నె పెట్టేటటువంటి భక్తి జ్ఞానాలే ప్రకాశిస్తూ ఉంటాయి. అందువల్ల ధర్మరాజు ధర్మకర్మ వీరుడుగా ప్రసిద్ధి పొందాడు. ఇక భీముడు ప్రచండమైన బలవీరుడు. పాండవుల యొక్క పురుషార్థ త్రయ సాధనకి భీముడు బలమైనటువంటి ప్రతినిధి. ధర్మరాజు సాధించాలి అనుకున్నటువంటి లౌకిక కార్యాలన్నీ కూడా భీముడి యొక్క సహాయంతోనే నెరవేర్చుకుంటాడు. భీముడికి ధర్మరాజు ధర్మమూర్తి, అతని మాట ధర్మశాసనం, అతని యాజ్ఞ వేదం. అన్న మాటని జవదాటకుండా ఆచరించే ఆదర్శ కర్మవీరుడు భీముడు. అతనికి భ్రాతృభక్తియే వ్రతం, అదే అతని యొక్క ధర్మానురక్తి. అతనికి అన్నగారి ఆజ్ఞే శిరోధార్యం. అలాగే అన్నగారే జ్ఞానం, అన్నగారే భక్తి. అతడిని అనుసరించడమే కర్మ. కప్పను నీటిని గర్భంలో ధరించి ఉన్నటువంటి శిలామూర్తిలాగా భక్తి జ్ఞానాలను గుప్తంగా దాచుకున్నటువంటి కర్మఠుడు భీమసేనుడు. అర్జునుడు యుద్ధవీరుడు, నరనారాయణలో నరుడి యొక్క అవతారం. అలాగే నారాయణ భక్తియుక్తుడు. ధర్మరాజు దైవ కార్యాన్ని సాధించాల్సి వచ్చినప్పుడు అర్జునుణ్ణి దివ్యమైన ఉపకరణంగా వాడుకుంటాడు. ఇంద్రుని సాయం కావాలన్నా, పరమేశ్వరుడు నుండి పాశుపతాస్త్రం పొందాలన్నా, సాక్షాత్తు నారాయణుడైన కృష్ణుడితో అనుసంధానం పెంచుకోవాలన్నా అర్జునుడే అనువైనటువంటి వాహిక. కృష్ణుడి పట్ల అనన్య చిత్తంతో భక్తిని ప్రసరించే పరమయోగి అర్జునుడు. అందుకనే భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుని చేత స్వయంగా వినగలిగినటువంటి మహాజ్ఞాని. అతడి భక్తి, అతడి జ్ఞానం, అతడి యొక్క గాండివ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి పోషకంగా నిలబడ్డాయి. అతడు యుద్ధాలలో విజయుడు, సాటిలేని మేటివీరుడు, కర్మ మార్గాన్ని అనుసరించినా జ్ఞానాన్ని గౌరవించినటువంటి వాడు, భక్తిని పండించుకున్నవాడు, ముఖ్యంగా కృష్ణ భక్తిని. ఇక నకుల సహదేవులు జంట వీరులు. వారికి
అన్నలే దేవుళ్ళు, మిగిలిన ముగ్గురు అన్నలు వాళ్ళకి దేవుళ్ళు. వాళ్ళ యొక్క సేవయే వాళ్ళ భక్తి, వాళ్ళు చెప్పినటువంటి పని చేయడమే వాళ్ళ యొక్క కర్మ. వాళ్ళు సేవాతత్పరులైనటువంటి కర్మవీరులు. ఇక ద్రౌపదీదేవి పాండవుల యొక్క ధర్మపత్ని. అబల రూపంలో అవతరించినటువంటి అహంకార శక్తి ధర్మరాజు యొక్క జ్ఞానశక్తిని, భీమాదుల యొక్క క్రియాశక్తిని తన యొక్క ఇచ్ఛాశక్తితో నడిపించగలిగినటువంటి గొప్ప నారీమూర్తి. ఒక్కసారి పిలిస్తే చాలు ఎక్కడ ఉన్న భగవంతుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆమెకు ప్రసన్నుడవుతాడు. అరణ్య పర్వంలో వచ్చాడు. అట్లాగే కురుసభలో చీరలు అందించినటువంటి వాడు కృష్ణుడు. విరాట నగరంలో అంగ సంరక్షణ చేకూర్చినటువంటి సూర్య భగవానుడు ఆమె భక్తి శక్తికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచినటువంటి భగవద్రూపులు. ఆమె ప్రధానంగా కార్యశూరురాలు, అగ్ని నుండి పుట్టినటువంటి అయోనిజ, జ్వాలలాగా తనలో భక్తి జ్ఞానాలను పండించుకున్నటువంటి పరిణితమూర్తి, సాధ్వి, పతుల యొక్క సేవ ఎట్లా చేయాలో సత్యభామకు బోధించినటువంటి అనుభవ జ్ఞానశీలి. భక్తి జ్ఞానాలు ఉన్నా కూడా అవమానాగ్నితో అనవరతం జ్వలిస్తూ శత్రుశేషం లేకుండా సంహార యజ్ఞం సాగించినటువంటి గొప్ప సాహసురాలు, కర్మ మార్గావలంబిని ద్రౌపదీదేవి. ఈ విధంగా పాండవులు ప్రధానంగా ధర్మ కర్మ ప్రవృత్తులకు ప్రతీకలుగా మహాభారతంలో మనకు కనిపిస్తారు. వీరందరిలో అగ్రగణ్యుడు ధర్మరాజు. ఆయన సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశతో పుట్టినటువంటి అపూర్వ ధర్మమూర్తి. మృత్యుదేవత యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి ధర్మరాజు మృత్యువును జయించడం మహాభారత కథలో ఫలితాంశం. బొందితో స్వర్గానికి వెళ్ళాడు అనే వాక్యానికి కొద్ది మంది మాత్రమే ఉదాహరణప్రాయంగా నిలబడతారు. వాళ్లలో ధర్మరాజు అగ్రగణ్యుడు. సశరీర స్వర్గం కర్మ మార్గాన్ని అనుసరించే ధర్మవీరుడు సాధించగలిగినటువంటి సమగ్రమైన ఫలం. దానినే అమరత్వం అంటారు. స్వర్గ నరకాలను దర్శించిన తర్వాత ధర్మరాజు ఆకాశగంగలో మునిగి స్వస్వరూప స్థితిని పొందాడు. మరణావస్థకు గురయ్యే దేహాన్ని ధరించినటువంటి వాళ్ళు అమరలోకాన్ని అందుకున్నా అమరత్వ సిద్ధి లభించదని, నశ్వరమైనటువంటి దేహాభిమానాన్ని విడిచిపెట్టి అనశ్వరమైనటువంటి ఆత్మస్థితిలో నిలబడ్డప్పుడే అమృతత్వ సిద్ధి అందుకున్నట్లు అవుతుందని, సశరీర స్వర్గానంతరం స్వసంకల్పంతో దేహత్యాగాన్ని చేసి ఆత్మస్థితిలో నిలబడటమే అమృతత్వమని ఆంధ్ర మహాభారత కథ మనకి ప్రబోధిస్తోంది. అమృతత్వ సాధనలో ఇది ఒక పరిణిత స్థితి. దీన్ని అందుకోవటానికి మహాభారతంలో సాగినటువంటి మానవ ప్రయత్నాలను గనక మనం గమనిస్తే ఆ ప్రస్థాన వైఖరి రసనమయంగా మనకి ప్రసన్నమవుతుంది. ఇక అమృతత్వ సాధనలో ఆదిమ దశ మృత సంజీవని విద్య. వృషపరుడు అనేటువంటి దానవరాజుకి శుక్రాచార్యుడు గురువు. దేవదానవ యుద్ధాల్లో దానవులందరూ చనిపోతే వాళ్లను బతికించడానికి శుక్రాచార్యుడు మృత సంజీవని అనే విద్యను పరమేశ్వరుని నుండి గ్రహించాడు. ఆ విద్య వల్ల యుద్ధంలో చనిపోయినటువంటి దానవులందరూ బతుకుతున్నారు. ప్రతిరోజు శుక్రుడు అసంఖ్యాకంగా దానవులను మళ్లీ పునరుజ్జీవితులుగా చేస్తుండేవాడు. ఇది దేవలోకంలో కలవరం రేకెత్తింది. మృత సంజీవిని విద్యను ఏ విధంగా అయినా పొందాలని దేవతలు ఆలోచించారు. వారిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గొప్ప బుద్ధి కుశలుడు. ఆయన కొడుకు కచుడు అతన్ని పిలిచి శుక్రాచార్యుడి వద్దకు వెళ్లి మృత సంజీవిని విద్యను ఏ విధంగా అయినా పొందమని దేవతలు కోరుకున్నారు. అప్పుడు నియమవ్రతశీలుడై శుక్రాచార్యుడిని సేవించి అతడి యొక్క ప్రీతికి పాత్రుడై అతడి మనస్సును కరిగి దయతోటి నీకా విద్యను బోధించేటట్టుగా ప్రయత్నించు అని దేవతలంతా ప్రేరేపించారు కచుడిని. శుక్రాచార్యుడికి దేవయాని అనే కూతురు. ఆమెంటే ఆయనకి చెప్పలేని మమకారం. జనరల్గా ఎవరికైనా కూతురు మీద కొడుకు మీద ప్రేమ లేకుండా ఎట్లుంటుంది? ఆమె మాటను ఆయన జవదాడ్డు. కాబట్టి ఆమెను ముందుగా సుముఖురాలను చేసుకో అని వాళ్ళు సలహా చెప్పారు. శుక్రాచార్యుని భక్తితో సేవ చేయి, నీకిష్టమైన
సిద్ధి కలుగుతుంది అని వాళ్ళు దీవించి ఈ కచుణ్ణి శుక్రాచార్యుడి వద్దకి పంపించారు, ఈ దేవతలంతా కలిసి. ఇక కచదేవయ్య అనే కథ మనకి తర్వాత వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడే చెప్పుకోవటం కుదరదు. కాబట్టి అమృతత్వ సాధనలో ఆదిమ దశ మృత సంజీవిని విద్య పొందటం, ఆ ప్రయత్నం మనకి ఇక్కడ ఆది పర్వంలో కనిపిస్తుంది. ఇక యయాతి వృత్తాంతం ఈ ఆది పర్వంలోనే వస్తుంది. ఆ యయాతి శుక్రాచార్యుడు కూతురు అయినటువంటి దేవయానిని బావిలో పడి ఉంటుంది. ఆమె చెలికెత్తో తోసేస్తే ఆమెని రక్షిస్తే నన్ను పెళ్లి చేసుకోమని ఆమె ఒత్తిడి చేయటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం. ఆ తర్వాత ఆయనకి దేవయానితో పాటు రాక్షసరాజు కూతురు శర్మిష్టను కూడా ఆయన రహస్యంగా పెళ్లి చేసుకోవటం, మొత్తం 5 మంది పిల్లలు పుట్టడం. అలాగే దేవయాని కోపం వచ్చి తండ్రి దగ్గరికి కంప్లైంట్ చేస్తే తండ్రి గారు అల్లుడిని శపించడం, వృద్ధుడైపోమని. ఇలా ఈ కథ అంతా ఉంటుంది. ఆ తర్వాత వంశకర్త అయినటువంటి పూరు మహారాజు గురించి, ఆ యయాతి కొడుకు పూరు, ఆయన కథ అంతా ఉంది. ఆ తరువాత శకుంతల దుష్యంతుల యొక్క వృత్తాంతం, ఆ తర్వాత వంశకర్త భరతుడి యొక్క జననం, ఆ తర్వాత వంశకర్తలైనటువంటి కురు పాండు మహారాజులు, ఇవన్నీ కూడా మనకి ఈ ఆది పర్వంలో వస్తాయి. ఇక ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు, ఆఖ్యానంతో అనుబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఆది పర్వంలో అనంటే, ఈ భారతంలో కావ్య పరిభాషలో ఆఖ్యానమని, ఆఖ్యానకము అని, ఉపాఖ్యానమని, ఆఖ్యాయిక అని లాక్షణికులు వేరువేరు అర్థాలతో వాడుతుంటారు. వాటిని ఇతిహాస ప్రక్రియాపరంగా గనక మనం సమన్వయం చేసుకొని సమీక్ష చేసుకోవాలి. ఇతిహాసం అంటేనే పరంపరగా చెప్పబడే కథ. అందులో ప్రత్యక్షంగా ఒక కథకుడు శ్రోతలకి కథ చెబుతూ ఉంటాడు. ఈ కథకుడు ఆఖ్యాత, అతడు చెప్పే కథ ఆఖ్యానం. ఆఖ్యానానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు ఒక నిర్వచనం ఇచ్చింది. పూర్వవృత్త కథనమని, ప్రత్యుత్తరమని, భారతాది ఆర్ష మహాకావ్యాలలో నడుమ వచ్చే కథా విశేషమని, కథ అని అనేక అర్థాలు వచ్చింది. ఆఖ్యానం కంటే చిన్న కథని ఆఖ్యానకము అన్నారు. ఆఖ్యానము అంటే పెద్ద కథ, మొత్తం మూల కథ. అందులో ఉంచే చిన్న కథలని ఆఖ్యానకం అన్నారు. ఇతిహాసంలో ప్రధాన కథ ఆఖ్యానం అనడం సమంజసం. ఆఖ్యానకం దాన్ని అనుసరించి దానికి అనుబంధంగా సాగే కథగా గ్రహించటం బాగుంటుంది. ఇక పురాణ ప్రక్రియకి సంబంధించినటువంటి పరిభాషలో పంచాంగాన్ని పురాణేషు ఆఖ్యానకమితి స్మృతం అని ఉంది. మత్స్య పురాణంలో చెప్పబడింది. పురాణాలలోని సర్గ ప్రతిసర్గాలకు సంబంధించినటువంటి కథనాలను ఆఖ్యానకం అంటారు. సర్గ అంటే ప్రధాన సృష్టి, ప్రతిసర్గ అంటే దాని తర్వాత వచ్చినటువంటి ఉపసృష్టి. ఇతిహాసాలకు సంబంధించినటువంటి పరిభాషలో స్వయం దృష్టార్థ కథనం ప్రాహురాఖ్యానకం బుధాహ అని శ్రీధర స్వామి వారు విష్ణు పురాణ టీక చెప్పేటప్పుడు చెప్పారు. స్వయంగా చెప్పినటువంటి కథనాన్ని ఆఖ్యానకం అంటారు. మహాభారతంలో ప్రధాన కథ వ్యాసుడు చెబితే అందులో జనమేజయాదులు అడిగినటువంటి ప్రశ్నలకి ఉత్తర ప్రత్యుత్తర రూపంగా వైశంపాయనుడు తన యొక్క స్వీయ అనుభవపూర్వకంగా చెప్పినటువంటి కథలు ఆఖ్యానకాలైనవి. నాయకుల వెంట అనునాయకులు వర్తించేటట్లుగా ఉపనాయకులు ప్రధాన కథ అయినటువంటి ఆఖ్యానంతో కలిసి దానికి పోషకంగా సాగే అనుబంధ కథనాలని
ఆఖ్యానకాలు అని మనం అనొచ్చు. ఆఖ్యానకం కంటే భిన్నమైనది ఉపాఖ్యానం. అంటే ఇతరుల వల్ల విన్నదాన్ని చెప్పడం ఉపాఖ్యానం. ఉపాఖ్యానం స్వయం సమగ్రంగా ఉండి ప్రధాన కథలో ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడానికి అక్కడ చెప్పబడుతుందన్నమాట. రామాయణంలో రాముడు కథానాయకుడు, లక్ష్మణాదులు అనునాయకులు. వారి యొక్క గాథలు రాముని యొక్క కథకి అనుబంధంగా ఉంటాయి. వాటిని గురించి వివరాలన్నీ రామకథలో భాగంగా పోషకంగా ఉంటాయి. రామాయణంలో ఉపనాయకులు విభీషణుడు, సుగ్రీవుడు, వాళ్ళ కథలు వారివి ఉన్నాయి. కానీ అవి రామకథతో ముడిపడి స్వీయ ప్రయోజనాన్ని సాధించుకుంటూ ప్రధాన కథా ప్రయోజనాన్ని కూడా సాధించి పెడతాయి. అట్లాగే ఆఖ్యానకాలు ఆఖ్యానానికి అంగాలై దానికి సమగ్రత చేస్తూ ఉంటాయి. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి మాత్రం ఉండదు. ఉపాఖ్యానాలు స్వీయ ప్రయోజనాలతో పాటుగా కథా ప్రయోజనాలను కూడా సాధించి పెడుతూ సాకారం చేస్తూ ఉంటాయి ప్రధాన కథకి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆఖ్యానానికి అండ అంటే పార్శ్వం వంటిది ఆఖ్యానకం. దానికి దండప్రాపు అంటే కర్ర ఊతం లాంటిది ఉపాఖ్యానం. ఈ రెండు ఉంటేనే ఆఖ్యానం నిండుగా ఉంటుంది, ఇతిహాసం దండిగా పండుతుంది. ఆది పర్వంలో మొదటి 2 ఆశ్వాసాలలోని ఆఖ్యానకాలు సూతుడు శౌనకాది మునులకు ప్రత్యక్షంగా చెప్పాడు. 3వ ఆశ్వాసం నుండి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పినటువంటి కథార్థాలుగా చెప్పాడు. ఇందులో వైశంపాయనుడు చెప్పినదే ఆఖ్యానం, సూతుడు చెప్పినవి ఆఖ్యానకాలుగా మనం పరిగణించాలి. ఎందుకంటే అవన్నీ మహాభారత ప్రధాన కథకి పూర్వరంగాన్ని మనకి సిద్ధింపజేస్తాయి. అంతేకాదు మహాభారతంలో జనమేజయుడు కాకుండా శౌనకాది మహర్షులు అడిగినటువంటి ప్రశ్నలకి ఆ సూతుడు చెప్పినటువంటి కథలన్నీ కూడా ఆఖ్యానకాలుగానే మనం పరిగణించాలి. వైశంపాయనుడు చెప్పినటువంటి భారతంలో కూడా ఎన్నో ఆఖ్యానకాలు ఉన్నాయి. కాబట్టి అమితాఖ్యానక శాఖలతో మహాభారతం బాగా విస్తరించింది 1,00,000 శ్లోకాలతోటి. ఆఖ్యానకాలు ప్రధాన కథలోని పూర్వాపరాలను అనుసంధానం చేసేవిగాను, లేకపోతే కార్యకారణ సంబంధాన్ని చెప్పేవిగాను, లేదా కర్మఫల సంబంధాన్ని నిరూపించేవిగాను, లేదా పూర్వ వృత్తాంత కథలుగాను, లేకపోతే ప్రధాన కథ తాత్పర్య సూచకాలుగాను, వ్యంజకాలుగాను, బీజభూతాలుగాను ఉంటాయి. స్వరూపంలోనే కాకుండా స్వభావంలో కూడా వైవిధ్యాన్ని అవి వెలార్చేవిగా ఆఖ్యానకాలు ఉంటాయి. ఇక ఆది పర్వంలోని పరమ వృత్తాంతం ఏంటంటే తగునిది తగదనియదలో వగవక సాధులకు పేదవారలకెగ్గుల్ మొగిజేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్ అనే సత్యాన్ని చెప్పడానికి ప్రవర్తిల్లినటువంటి ఆఖ్యానకం. మహాభారతంలో కౌరవుల యొక్క దుర్నీతి లోకానికి అందించే గుణపాఠాన్నంతా కూడా సరమ అంటే కుక్క, దేవసుని అంటారు ఆమెని, ఒక్క చిన్న కందపద్యంలో చెప్పేసింది. అంటే ఇది చేయదగిన పని, ఇది చేయతగని పని మనస్సుల్లో కూడా అనుకోకుండా సాధువులైనటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి ఆపదలు కలిగేటట్టుగా చేస్తే అటువంటి చేసే దుర్వినీతులకి అనిమిత్తములైనటువంటి కష్టాలు, నష్టాలు వస్తాయి, భయాలు వస్తాయి అన్నాడు. ఇది చూడండి. ఇక్కడ కథ అణువంతైనా సరే మహాభారతం నీతిని బ్రహ్మాండంగా ప్రదర్శించింది. ఇది కథాతత్వ వ్యంజకమైనటువంటి ఆఖ్యానకం. ఇది ఆ దేవసుని కథ. జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టడం, దాన్ని ఆస్తికుడు మధ్యలో మాన్పించడం, ఆ యాగశాలలో వైశంపాయనుడు మహాభారత కథని ప్రారంభించడం,
అనేటువంటి కథార్థాలకి పూర్వ వృత్తాంత కథనాలుగా సాగేటటువంటి ఆసక్తికరమైనటువంటి ఆఖ్యానకాలు ఉన్నాయి. అవి సాధించే ప్రయోజనాల్లో కూడా మనకు వైవిధ్యం కనిపిస్తుంది. ఉదంకుడి యొక్క కథ సర్పయాగ ప్రవర్తనానికి బీజభూతమైన ఆఖ్యానం. అంటే ఉదంకుడు వచ్చి ప్రేరేపించడం వల్లనే జనమేజయ మహారాజు సర్పయాగం మొదలుపెట్టాడు. అదొక ఉపాఖ్యానం. తక్షకుడు ఉదంకుడికి చేసినటువంటి అపకారానికి ప్రతీకారం చేయాలనేటువంటి కక్షలోంచి పుట్టింది సర్పయాగం యొక్క సంకల్పం. ఆ యజ్ఞం వల్ల ఉదంకుడికి పగ సాధింపు వలన కలిగే తృప్తి మిగులుతుంది. అయితే ఆ యజ్ఞాన్ని తాను స్వయంగా చేయకుండా జనమేజయుడి చేత చేయించటం వల్ల ఉదంకుడి యొక్క కథ ఒకవైపు ఉపాఖ్యానకంగా మనకు, మరొక వైపు కార్యకారణ సంబంధాలు గల ఆఖ్యానకంగా మనకి రాణింపు తెస్తుంది. స్వీయ ప్రయోజనం సాగించుకుంటూ భారత కథ ప్రగతికి ఉదంకోపాఖ్యానం ఉపయోగపడింది. అంతేకాకుండా ఉదంకుని యొక్క మాటలలో తక్షకుడు ప్రధాన కథలోని దుర్యోధనుడుగా శ్రోతల యొక్క చిత్తాలలో స్ఫురిస్తాడు. ఈ పద్యం దానికి ప్రబల సాక్ష్యం. ప్రహ్లాదుడైన యొక్క కులపాంసను చేసిన దాన తత్కులం బెల్లను దూషితం బగుట ఏమి అపూర్వము కావునన్మహివల్లభ తక్షకాధమునెపంబున సర్పములెల్ల అగ్నిలో త్రెళ్ళగా సర్పయాగము అతిథియుత చేయుము విప్రసమ్మతి అని ప్రబోధించాడు. సర్పయాగం భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తుంది. ఉదంకోపాఖ్యానం ప్రధాన కథకి కార్యకారణ సంబంధాన్ని, ప్రేరక సంబంధాన్ని కలిగి ఉన్న శక్తివంతమైనటువంటి ఆఖ్యానకం ఉదంకోపాఖ్యానం. అవన్నీ మనకు వస్తాయి. లోకాలను దహింపజేసే విషాగ్ని వెదజల్లే సర్పరాజులు ఏ కారణం వల్ల యాగాగ్నిలో పడి నశింపవలసి వచ్చిందో చెప్పమని శౌనకాది మహర్షులు అడిగారు సూత పౌరాణికుణ్ణి. దానికి సమాధానంగా సర్పకులానికే తల్లి అయినటువంటి కద్రువ తన కొడుకులకు శాపం పెట్టిన కథ చెప్పడం ప్రారంభించాడు సూతుడు. అదే వినతా కద్రువుల యొక్క కథ. కథా ప్రారంభంలో పోలిక కోసం సూతుడు ఈ విధంగా అన్నాడు. పూర్వం రుద్రుడు చేసే సర్పఘాతాన్ని సహస్రపాదుడు మాన్పించినట్లుగా జనమేజయుడు చేసే సర్పయాగాన్ని జరత్కారువు యొక్క కొడుకైనటువంటి ఆస్తికుడు మాన్పించాడని చెప్పాడు. ఇక్కడ శ్రోతృ జనాపేక్ష వల్ల ఉపమాన ఉపమేయ స్థానాల్లో ఉన్నవాళ్ల కథలన్నీ కూడా వివరంగా చెప్పవలసి వచ్చింది. అందువల్ల రురుడు యొక్క పూర్వీకుని కథగా భృగుని వృత్తాంతం, సర్పకులం మీద కక్ష కట్టినటువంటి రురుడు యొక్క కథ, హింస ఉత్తమ బ్రాహ్మణ స్వరూపం కాదని బోధించినటువంటి సహస్రపాదుడు రురుని సర్పహింసా ప్రవృత్తిని మాన్పించినటువంటి వృత్తాంతం అనేటటువంటి పూర్వ వృత్తాంత కథలైన ఆఖ్యానకాలుగా మనకి అవతరించినాయి. అలాగే వినతా కద్రువుల కథలు విడదీయలేనటువంటి జంటలు లాంటివి. అందువల్ల సర్పవృత్తాంతంతో పాటు ఈ సౌపర్ణోపాఖ్యానం అంటే గరుడోపాఖ్యానం, అనూరుడు యొక్క కథ ఆఖ్యానాలుగా చోటు చేసుకోవాలి. అందులో గరుడు యొక్క వృత్తాంతం, ఆఖ్యానకంలోని ఉపాఖ్యానం, అందులోని సముద్ర మథనం, దేవదానవ యుద్ధ కథ, శేషుడి యొక్క ఉదంతం, ఇవన్నీ దాంట్లో అంతర్గతంగా ఉన్న గాథలు. ఆస్తికుడు తండ్రి అయినటువంటి జరత్కారుడి యొక్క వృత్తాంతం పూర్వ వృత్తాంత రూపమైనటువంటి ఒక ఆఖ్యానకం. పరీక్షిత్తు యొక్క శాప వృత్తాంతం ప్రధాన కథకి కార్యకారణ సంబంధంతో పోషకంగా నిలబడేటువంటి ఒక ఆఖ్యానకం. దాదాపు అన్ని రకాల ఆఖ్యానాలకి ఉపాఖ్యానాలని ప్రధాన కథకి వ్యంజకాలుగా, పోషకాలుగా అనుసంధానించే నేర్పు మొదటి 2 ఆశ్వాసాలలో ప్రదర్శితమయ్యేటట్లుగా రచించాడు నన్నయ భట్టారకుడు. ఇవన్నీ మనం చూస్తాం ముందుగా రాబోయే కథలో.
వైశంపాయనుడు చెప్పినటువంటి కథలో ఆఖ్యానాలను ఉపాఖ్యానాలను మనం ఈ విధంగా గుర్తించవచ్చు. పూర్వపర సంబంధం చెప్పేవి, ఉదాహరణకి కచదేవయాని కథ, అంగారపర్ణుడు వృత్తాంతం. ఇక రెండోది కార్యకారణ సంబంధాన్ని చెప్పేవి దృష్టజుమ్న ద్రౌపదుల యొక్క జనన వృత్తాంతాలు, పంచేంద్రోపాఖ్యానం. ఇక కర్మఫల సంబంధాన్ని చెప్పేవి భీష్ముడి యొక్క జనన వృత్తాంతం, మాండవ్యోపాఖ్యానం, ఇంద్రసేన వృత్తాంతం, పంచతీర్థాల్లోని మొసళ్ల కథ. ఇక పూర్వ వృత్తాంత కథనాలు చెప్పేవి ఉపరిచర వసువు కథ, మత్స్యగంధి కథ, వేదవ్యాసుడి యొక్క పుట్టుక, కృపుడు ద్రోణుల యొక్క జన్మ వృత్తాంతాలు. ఇక ప్రధాన కథ తాత్పర్య వ్యంజకాలుగా ఉండేవి దేవదానవుల యొక్క అంశాలతో భీష్మాదులు జన్మించినట్టు చెప్పించినటువంటి ఉదంతం. ఇక ఉపాఖ్యానాలైతే దీర్ఘతముని యొక్క వృత్తాంతం, అలాగే వశిష్ఠుడి యొక్క కథ, సుందోపు సుందుల కథ, శ్వేతకేతువు యొక్క కథ, మందపాలుడి యొక్క ఉపాఖ్యానం, ఏకలవ్యుడి కథ. ఇక అంతర్గతంగా ఉండే గాథలైతే బకాసురుడి కథ, అలాగే శక్తి కల్మాషపాదుల యొక్క కథ, ఔర్వుని కథ. ఇలా ఆది పర్వంలో మహాపురుషులు ఎందరో స్త్రీ శక్తులే కథలను నడిపిస్తారు. యయాతి, దుష్యంతుడు, శంతనుడు, భీష్ముడు, పాండురాజు వంటి ప్రముఖులందరూ కూడా స్త్రీ ప్రాముఖ్యానికి తలొగ్గిన వాళ్లే. ఈ అంశాన్ని తిరుపతి వెంకట కవులు పాండవ జననము అనేటువంటి నాటకంలో కూడా వారు రాశారు. పేరు పురుషులకు తారసించునే కాని కార్యనిర్వహణము కామినులది, వెన్నెలయ జగంబు వెలయింపవలెగాని చంద్రుడేమిసేయు జలజనయనా అని వారు పద్యం రాశారు. ఈ దృష్టితో గమనిస్తే ఈ పర్వంలో దేవయాని, శకుంతల, మత్స్యగంధి లేదా ఆమెకు మరో పేరు సత్యవతి, గంగ, అంబ, అంబాలిక, గాంధారి, కుంతి మొదలగున వాళ్ళు వంశోద్ధరణలో నిర్వహించేటటువంటి కీలకమైనటువంటి పాత్రల యొక్క ప్రాధాన్యం మనకి స్పష్టమవుతుంది. ఇక వంశకర్తలైనటువంటి మహాపురుషులు మాతృమూర్తుల చేత తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తులుగా మనకు అనిపిస్తారు. పాండవులు కుంతీవాక్యబద్ధులు, ఆ తరువాత ద్రౌపది రాగబద్ధులు. అయినా కూడా వారి పూర్వీకులతో పోల్చుకుంటే పాండవులే స్త్రీ శక్తిని నియమించగలిగినటువంటి పౌరుషోపేతులు, వీరనాయక గణ సమగ్రులు. ఈ పరిణామాన్ని చిత్రించడంలో కూడా ఆదిపర్వం భారత కథా బీజభూతంగా మనకి నిలబడుతుంది. ఇక 5వ ఆశ్వాసంలో పాండవుల కథ మొదలవుతుంది. ఆ ఆశ్వాసం చివరికే భీమార్జునులు అజేయులై రాణిస్తారు. 6వ ఆశ్వాసంలో భీముడి యొక్క పరాక్రమం రాక్షస సంహారంతో రాణించి దుర్నిరీక్షంగా ప్రకాశిస్తుంది. 7వ ఆశ్వాసంలో అర్జునుడు అద్భుతమైన వీరుడుగా నిలబడి మత్స్యయంత్రాన్ని భేదించి ద్రౌపదీదేవిని పాండవ పత్నిగా పొందగలుగుతాడు. ఇక 8వ ఆశ్వాసం వరకు నరనారాయణుల యొక్క మైత్రి ఫలించి వాళ్ళు దివ్యాస్త్రాలను సాధించి జగత్తులో విఖ్యాతులై నిలబడతారు. మహాభారత కల్పవృక్షం కృష్ణార్జున ఉత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలం కదా. ఆ లక్షణం ఆది పర్వంలోనే మనకు అంకురిస్తుంది. మహాభారతం ఒక మహాకథ. ఏయది హృద్యము అపూర్వం బేయది ఎద్దాని వినిన నెరుగక సమగ్రం బయ్యుండు అఘనిబర్హణమేయది అక్కథయ వినగనిష్టము మాకు అని శౌనకాది మహర్షులు సూత పౌరాణికుడిని అడిగినటువంటి ప్రశ్న. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంచి కథ వినదలుచుకున్నటువంటి వాళ్ళు అడగవలసినటువంటి ప్రశ్న ఈ పైన చెప్పినటువంటి పద్యం. కథ హృద్యంగా ఉండాలి అంటే మనస్సును ఆకట్టుకునేటట్టు ఉండాలి. అపూర్వంగా ఉండాలి అంటే అంతకుముందు చెప్పబడనదై ఉండాలి, లేదా ఇంతకంటే గొప్ప కథ ఎప్పుడు వినలేదు అని అనిపించేటట్టు ఉండాలి. కథ వింటే జ్ఞానం సమగ్రంగా ఉండాలి. జ్ఞానం అంటే ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించి జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి తగినటువంటి తెలివిని కలిగి ఉండటమే జ్ఞానం. జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించగలిగే సమగ్ర జీవన ధర్మ పరిణామ జ్ఞానమే
ఎరుక సమగ్రమై ఉండే కథా పరిజ్ఞానం. కథ పాపాన్ని తొలగించాలి. అంటే కథ విన్న తర్వాత శ్రోత యొక్క మనస్సులో ఒక ఉత్తమమైనటువంటి పరిణామం రావాలి. జీవితంలో అధర్మ ప్రవృత్తిని తొలగించుకోగలిగే ఒక సంస్కారం రావాలి. తనను తాను ఉద్ధరించుకునే ఆత్మధర్మం పుణ్యం, దానికి విరుద్ధమైంది పాపం. పాపాన్ని ప్రక్షాళనం చేసుకునే ప్రజ్ఞని కథ శ్రోతకి, పఠించేవాడికి ప్రసాదించాలి. అది కథాతత్వం. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి కథ మహాభారతం అని సూత మహర్షి పేర్కొన్నాడు. మరిక మిగిలినటువంటి విషయాలని రేపటి రోజు మనం అనుసంధానించుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.